స్టే ఇవ్వటం జరిగిందో, మళ్ళీ సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌కి పోవటం జరిగింది. అక్కడ గూడా మరి డిస్మిస్ చేస్తూ స్టే ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 50% పరిమితి దాటొద్దనే నిర్ణయమే వాళ్ళకేంటిది అనంటే ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. 50% దాటకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడ లేదు. కానీ ఆ ఉన్నటువంటి నిబంధనను, పరిమితిని మరి కాంగ్రెస్ పీరియడ్‌లోనే ఈ జడ్జిమెంట్ రావటం జరిగింది. 1992లో ఈ 50% దాటొద్దు అనే తీర్పు రావటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అప్పుడు మరి దీన్ని సవరించడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వదిలేసింది. మొత్తం ఏందనంటే బీసీ సమాజానికి న్యాయం చేయాలనే కోరిక కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీకి తెలుసు పరిమితి ఉంది, ఎట్లాగూ కొట్టివేస్తారు. ఇది నిరంతరం కొట్టివేస్తున్నటువంటి పరిస్థితి అనేది కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అయినా ఎన్నికలలో మొత్తం ఏందనంటే ప్రజల్ని మోసం చేయటానికి దాన్ని పెట్టడం జరిగింది. ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇంకా 50% దాటొద్దు అని పదే పదే అనేక సందర్భాల్లో స్టేలు ఇస్తూ పోతుంటే ఇంకా దీనికి పరిష్కారం ఏంటిది అని అంటే ఇంకా రాజ్యాంగ సవరణ తప్ప వేరే మార్గం లేదు. ఈ రాజ్యాంగ సవరణ అనేది కూడా 2, 3 అంశాలు ఉన్నాయి. 2, 3 రకాల వెర్షన్స్ కూడా ఉన్నాయి. ఒకటేమో 9వ షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని కొంతమంది లేవనెత్తుతున్నారు. కానీ 9వ షెడ్యూల్‌లో అంతకుముందే చేర్చబడిన విషయం తమిళనాడుకు సంబంధించింది కాబట్టి దాని జోలికి సుప్రీంకోర్టు పోవటం లేదు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా ఉద్యోగ రంగాల్లో, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెంచడానికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రం చాలా స్పష్టంగా మరి కఠినంగా ఏంటిది అని అంటే ఆ రిజర్వేషన్ల పైన స్టే ఇవ్వటం, కొట్టివేయటం అనేది జరుగుతూ ఉంది. ఏదో మేము తీర్పులు ఇస్తూ పోతుంటే మీరు 9వ షెడ్యూల్‌లో పెడుతూ మళ్ళీ మేము ఇచ్చిన వ్యతిరేకంగా తీర్పులు ఇస్తే వాటినే తీసుకొని పోయి దొడ్డిదారిన మళ్ళీ మళ్ళీ ఇటువంటి చొప్పిస్తారా అని కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు కఠినంగా వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అంటే దీని అర్థం ఏంటిది? ఒకవేళ కష్టపడి బీజేపీ ప్రభుత్వము లేకపోతే కాంగ్రెస్ పార్టీ సహకరించి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్‌లో చేర్చగానే మళ్ళీ సమీక్ష చేసి దాన్ని కొట్టివేస్తే మళ్ళా సమస్య మొదటికే వస్తుంది. కాబట్టి అదేమీ సెక్యూరిటీ కాదు. 9వ షెడ్యూల్ అనేది ఇక సెక్యూరిటీగా కనిపించటం లేదు. ఇక చివరికి మా ముందున్న ఏకైక మార్గం ఏందనంటే ఎస్సీ, ఎస్టీలకు ఇప్పుడు వాళ్ళ జనాభా ప్రకారం ఎంత పెంచినా 100% ఉంది. వాళ్ళ జనాభా పెరుగుతూ పోతుంటే ప్రతి 10 సంవత్సరాలకు సెన్సస్ వచ్చిన తర్వాత వాళ్ళకు దానికి అనుకూలంగా పెంచుతూ పోతున్నారు. అంటే వాళ్ళకు రాజ్యాంగంలో స్పష్టంగా రాయటం జరిగింది. జనాభా అనేది దాంట్లో చేర్చటం జరిగింది. కాబట్టి ఇప్పుడు బీసీలకు కూడా అలాంటి నిబంధననే చేర్చాలి. ఆర్టికల్ 15 అనే దాని పక్కన క్లాజ్ అనే దాన్ని కొత్త క్లాజును అది 7వ క్లాజా లేకపోతే ఇంకో క్లాజా అనే దాన్ని చేర్చి దాంట్లో ఈ విద్యా ఉద్యోగ రంగాల్లో ఇప్పుడు సెంట్రల్‌లో 27% ఉంది. రాష్ట్రాలకు కూడా నిర్దిష్టంగా ఒక 40%, 42% లేకపోతే పెరిగిన జనాభా ప్రకారమా అనేది దాంట్లో ఫిక్స్‌డ్‌గా రాసి క్లాజు చేర్చి అమెండ్‌మెంట్ చేయాలి. ఆర్టికల్ 15కు ఒక క్లాజు చేర్చి అమెండ్‌మెంట్ చేయాలి. అదేవిధంగా 243 అదేవిధంగా టీ, డి అనే ఆర్టికల్స్‌కి కూడా క్లాజులు చేర్చాలి. దాని పక్కన జనాభా ప్రాతిపదికన. జనాభా అంటే ఎంత మరి 40 లేకపోతే 42%, 45% వివిధ రాష్ట్రాల జనాభాను బట్టి అది ఏ మేరకు పెంచుకునే అవకాశం ఉంది అనేది పార్లమెంటులో చర్చ జరిగి దానికి చట్టం చేసే ముందు ఒక నిర్దిష్టంగా ఇంత జనాభా ఉండాలి అనేది చట్టం చేస్తే ఇంకా దాన్ని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కొట్టేసే అవకాశం లేదు. కాబట్టి అంటే రాజ్యాంగ సవరణ తప్ప వేరే మార్గం లేదు. ఎంతో కాలంగా మరి ఓబీసీలు కూడా స్వాతంత్రం వచ్చిన కొత్తల్లోనే రాజ్యాంగం నిర్మించే సమయంలోనే తయారు చేసే సమయంలోనే ఓబీసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే సరిపోయేది. మంచిగా వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచేవాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా వ్యవహరించి బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల ప్రతిపాదనను తీసుకురాలేదు, మోసం చేసింది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేకపోవటం వల్ల 79 సంవత్సరాల తర్వాత కూడా బీసీలలో ఒక్కొక్క రాష్ట్రంలో 130, 140 కులాలు ఉన్నాయి. ఆ కులాల్లో 10 కులాలకు కూడా ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు గెలిచే పరిస్థితి లేదు. ఓపెన్ కాంపిటీషన్లో గెలిచే పరిస్థితి లేదు. వాళ్ళ ఎమ్మెల్యేల శాతం చాలా తక్కువ ఉంది. ఇంకా రోజు రోజుకు తగ్గిపోతుంది. మనీ మాఫియా, మీడియా ప్రవేశించిన తర్వాత
ఇంకా ఇటువరకు గెలిచిన బీసీ స్థానాలు కూడా ఎమ్మెల్యే స్థానాలు తగ్గిపోవటం ప్రారంభమైనాయి. అంటే వీళ్లకు రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే తప్ప బీసీలు గెలిచే పరిస్థితి లేదు. అంటే రాజకీయ రిజర్వేషన్లలో కూడా మళ్ళీ ఎంబీసీ కులాలు అసలే ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు. సంచార బీసీ కులాలు ఈవెన్ సర్పంచ్ జెడ్పీటీసీ మెంబర్లుగా కూడా గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి దీంట్లో మళ్ళీ గ్రూపులు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది దీన్ని బట్టి. కాబట్టి ఇప్పుడు రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే తప్ప ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడలో ఉండటానికి అవకాశం లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యం అని అంటే కేంద్రంలో 20-30 కులాలు, రాష్ట్రాల్లో 2-3 కులాల ప్రజాస్వామ్యం. మిగతా కులాలన్నీ ప్రేక్షకులే. మిగతా కులాలన్నీ చట్టసభలలో బయటనే ఉన్నాయి. వాటికి ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి అని అంటే ఖచ్చితంగా ఏంటిది అని అంటే రాజకీయ రిజర్వేషన్లు తప్ప వేరే మార్గం లేదు. అందుకనే ఆర్టికల్ 330 అనేది ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లను సూచిస్తుంది. దాని పక్కన ఏ అనేది చేర్చి ఉమెన్స్కు కూడా రాజకీయ రిజర్వేషన్లను మహిళలకు కూడా చేర్చడం జరిగింది. ఇప్పుడు దాని పక్కన బి అనే దాన్ని చేర్చి ఓబీసీ సమాజానికి కూడా రాజకీయ రిజర్వేషన్లు చేర్చాలి. మళ్ళీ అసెంబ్లీకి మళ్ళీ వేరే ఆర్టికల్ దాని పక్కన మళ్ళీ బి అనే దాన్ని చేర్చాలి. ఆ విధంగా చేర్చే కార్యక్రమము ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని చేపించాల్సిన బాధ్యత బీసీ సంఘాలది, బీసీ నాయకులది, బీసీ సమాజాన్ని. ఇది దేశవ్యాప్తమైన సమస్య. ఇది ఒక రాష్ట్రాన్ని కాదు, ఇది ఒక తెలంగాణ రాష్ట్రాన్నే కాదు, ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల బీసీలంతా కూడా ఏకమై మరి కాంగ్రెస్ను, బీజేపీని 2 ప్రధాన పార్టీలు, కాంగ్రెస్ వెనకాల దాదాపు 20 పార్టీలు ఉన్నాయి. 20 పార్టీలకు కూడా 235 ఎంపీ స్థానాలు ఉన్నాయి. బీజేపీకి కూడా దాదాపు 300 స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 2 పార్టీలు అంగీకరిస్తే రాజ్యాంగ సవరణ జరగటానికి అవకాశం ఉంది. అప్పుడు పార్లమెంటులో బీసీ బిల్లు అనే దాన్ని ఒకటి ప్రవేశపెట్టి, ఒకటేమో 3 రకాల బిల్లులు ప్రవేశపెట్టాలి. ఒకటేమో విద్యా ఉద్యోగ రంగాల్లో ఆర్టికల్ 15, దాని పక్కన ఒక కొత్త క్లాజు జనాభా ప్రకారమా లేకపోతే ఎంత నిర్దిష్టంగా ఏమైనా సంఖ్యను చేర్చడం అనేది జరుగుతుందా అనేది ఒకటి చేర్చాలి. రెండవది స్థానిక సంస్థలలో కూడా నిర్దిష్టంగా మరి 243 ఆర్టికల్ పక్కన ఒక క్లాజును చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 330 పక్కన బి అనే గ్రూపును బి అనే దాన్ని చేర్చి బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇటు లోక్సభలో అదే చేరిస్తే ఖచ్చితంగా మార్పులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను అనేది ఏంటిది అని అంటే ఖచ్చితంగా మరి రాహుల్ గాంధీ మీద బాధ్యత ఉంది. ఎందుకనంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీనే చొరవ చేసి ఈ బీసీలకు రాజకీయ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇస్తానని చెప్పిందే కాంగ్రెస్ పార్టీ, అభయం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు దీనికి సంబంధించి లోక్సభలో మరి చర్చ పెట్టి ప్రశ్న లేవనెత్తాల్సింది కాంగ్రెస్ పార్టీనే. ఎందుకంటే వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి రాహుల్ గాంధీ గారే ఇవాళ లోక్సభలో మరి మొత్తం ఏందనంటే ఒక చర్చ లేపి స్థానిక సంస్థలు, అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగాలు, రాజకీయ రిజర్వేషన్ల మీద రాహుల్ గాంధీ గారే మరి ప్రశ్నలు లేవనెత్తి రాహుల్ గాంధీ గారు లోక్సభలో అన్ని పార్టీల మద్దతుతోటి బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినప్పటికి కూడా బీజేపీ ప్రభుత్వం లొంగి రాకపోతే అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నేపథ్యంలో వాటి నాయకత్వంలో పెద్ద ఉద్యమాన్ని తీసుకొని వచ్చి అప్పుడు మరి ఖచ్చితంగా మరి 2 పార్టీలు కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ 2 కూడా అంగీకరించి మరి మొత్తం దేశంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది.